హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ జాబ్ ఆస్పిరెంట్స్కి భారీ గుడ్ న్యూస్ అయితే అందుతుందండి. మరి ఏపీ కొత్త డీజీపీగా ఉన్నటువంటి మరి ద్వారకా తిరుమలరావు గారు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. త్వరలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ డీజీపీ, త్వరలో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్పడం అయితే జరిగిందండి. త్వరలోనే మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపనున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ చిక్కు వచ్చింది ఏంటి అంటే, మరి ఆ కేసు ఏమైంది? ఓకేనా. సో గత నోటిఫికేషన్కి సంబంధించి ఈవెంట్స్ పెట్టకుండా అలాగనే పెండింగ్లో ఉంది కోర్టు కేసు ద్వారా. మరి అది అసలు ఏమైంది సో అనేది దానిపైన ముందుగా అభ్యర్థులకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. ఏంటి, మేము ప్రిలిమ్స్ రాసాము, పీఈటీ కోసము అంటే ఫిజికల్ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అంటే అసలు ఏమవుతుంది? పాతది క్యాన్సిల్ అయిందా? అసలు దాన్ని కంటిన్యూ చేస్తారా? పాత దానికే కొత్త పోస్టులను కలుపుతారా? ఇవన్నీ డౌట్స్ అయితే ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా మరి ప్రభుత్వము నెక్స్ట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఏదేమైనప్పటికీ కూడా మరి దీనిపైన స్పందించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది పోలీస్ శాఖ. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.